మీరు ఏదో ప్లాన్ చేయండి. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిప్రెషన్ వెళ్ళిపోతారు. రకమైన మోటివేషన్ ఈసారి పాటలతో ఇద్దాం. సరే, సో లెట్స్ వెల్కమ్ దెం. నమ్మకు నమ్మకు హీరేని కమ్ముకు వచ్చిన ఈ మాయని, నమ్మకు నమ్మకు హీరేని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని, కన్నులు మూసి మత్తురున మెత్తగా తోసి, నీ కన్నులు మూసి మత్తురున మెత్తగా తోసి, కలలే వలగా విసిరే ఈ చీకట్లను నమ్మకు నమ్మకు, నువ్వు నమ్మకు నమ్మకు, అరే నమ్మకు నమ్మకు హీరేని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే వదలాయనే ఈ వేళ, ఎందుకో ఏమిటో నిదురింకరాదేమిటో కను పాపలో కల కాదుగా ఈ మాయా, ఎప్పుడూ లేనిది నాలో అలజడి, ఎవరూ చెప్పలేదే ప్రేమని, ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే వదలాయనే ఈ వేళ, ప్రేమనే మాటకి అర్థమే నాకు రాదే, ఎవరు చెప్పగా ఇప్పుడే తెలిసిలే, నీజతే చేరగా నా కథే మారిపోయే, లోకమే మొద్దిగా గుర్తుకే రాదులే, చిరుకై చేరిన వరదైపోయినే, ఎవరు ఆపలేరే ప్రేమని, ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే వదలాయని ఈ వేళ. సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడలి నవ్వాలమ్మ, సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడలి నవ్వాలమ్మ, సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ, సువి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. అగ్గిలో నాదుకి మొగ్గలాగా తెలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు, నింగి నేల నీ తోడు, నెగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీ తోడు, సువి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ, చుట్టూ ఉన్న చెట్టు చేమ బుట్టులింకా నీకమ్మ, ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ, పట్టిన గ్రహణం విడిచి నీ బ్రతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు, చూస్తున్నాడు పైవాడు, వస్తుందా నాడు చూస్తాడా పైవాడు, సువి సువి సువి. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో, ఏమని చెప్పాలో
నీకేమని చెప్పాలో తెలిసి తెలియక సతమతమవుతూ నా మనసెంతో అటో ఏటో ఏటో మరి తేలని నిమిషములో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం నాగనంటోంది మోని మరి చిలిపిది వయస్సు వాణి అయ్యా అయ్యా రే అయ్యా రే అయ్యా చిందులేస్తున్న ఈ ఎల్లరి ఓ సయ్య సయ్యా రే సయ్యా ఎట్టుపోతుందో ఏమో మరి నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది మోని మరి చిలిపిది వయసు వాణి హయ్యా హయ్యా రే హయ్యా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సుబ్రహ్మణ్యం గారు, విజయలక్ష్మి గారు అండ్ సమీర్ గారు. చెప్పండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు మాట్లాడతారు మీ ముగ్గురులో? సమీర్. అచ్చా, ఓకే. సమీర్ గారు, విజయలక్ష్మి గారు, మీరు మాట్లాడని కోరుకుంటున్నారు. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత చక్కటి అవకాశాన్ని కలుగజేసినటువంటి మీ అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఎక్కడెక్కడో రోజు సాంగ్స్ అక్కడక్కడ పాడుతూ ఉంటాం మేము, బట్ ఇంత చక్కటి అవకాశం మాకు కలుగుతుంది అని చెప్పి మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మీ అందరి వల్ల సాధ్యమైంది. సో ఈ విధంగా ఇక్కడ తీసుకురావడానికి సాయన్న అండ్ మీ అందరి ఆశీర్వాదం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. వెల్ డన్ సాయి, వెల్ డన్. సో వేణు గారు, అసలు వీళ్ళని మీరు ఎప్పుడు ఎలా ఐడెంటిఫై చేశారు? వీ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు నో ద స్టోరీ అండి. వీళ్ళు చాలా చక్కగా పాడారు. అవును. సో రెగ్యులర్ గా పాడుతుంటారు, చాలా చక్కగా పాడారు. కానీ ఇంకొక స్పెషల్ ఏంటంటే కళ్ళు మూసుకొని వింటే తన ఆర్పి గారు లాగే ఉంటుంది ఆయన వాయిస్. మ్యాజిక్ ఉంది ఆయన వాయిస్ లో. సుబ్రహ్మణ్యం గారు నిజంగా వాళ్ళ అమ్మనాన్ని ఎలా ఊహించి పెట్టారో కానీ బాలు గారి వాయిస్ కి దగ్గరగా ఉందనిపించింది అండి నాకైతే. మీరు ఒకసారి వినండి స్టార్టింగ్ లో. ఇంకా అమ్మ వాయిస్ అయితే ఎంత షార్ప్ గా ఉందో. సో ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి టాలెంట్స్ ని ఇంకా ప్రపంచానికి పరిచయం చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ షోస్ దొరుకుతాయి. చిలకమ్మ లాంటి అమ్మాయిని సపోర్ట్ దొరకడానికి ఒక మంచి అవకాశం ఇది వేదిక. సో థ్యాంక్స్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. హయ్యా హయ్యా రే హయ్యా వీళ్ళు మనం చాలా బస్ స్టాపుల్లో రోడ్డు మీద జనాలు గ్యాదరింగ్ ప్లేసుల్లో పాడుతుంటారు. అలా కాకుండా ఈ టాలెంట్ ని మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా ఐస్ క్రీమ్ యాక్ట్ ఒకటి పెట్టుకుంటాం, సమ్ ఏదో బెలూన్ యాక్ట్ పెట్టుకుంటాం, టెడ్డీ బేర్స్ అన్ని ఫంక్షన్ లో కొన్ని పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం పెడతాం కదా. అలాగే వీళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వండి, ఆర్కెస్ట్రా పెట్టండి. సో మనం ఎలాగో ఒక మెహందీ ఫంక్షన్ కి ఎవరైనా పిలుస్తాం, బట్ ఇలాంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళకి యూజ్ అవుద్ది, ఉపాధి దొరుకుతుంది. సో ప్లీజ్. సో ఇప్పుడు మనం ఉపాధి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు బస్ స్టాండ్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర పాడుతూ ఉంటారు కదా. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్తారా అసలు అప్రాక్సిమేట్లీ ఎంత వరకు ఎర్నింగ్ అవుతుంది పర్ డే? నాట్ ఓన్లీ కమర్షియల్ మేడం. సో మాకు ఏంటంటే ఒక ఆపర్చునిటీ అనేది, వీ డోంట్ వాంట్ సింపతి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము కూడా అందరిలో తిరగలం. సో మేము కూడా మీకు ఏ మాత్రం తీసిపోమనేటటువంటి ఒక గుర్తింపు మాకు ఇవ్వాలి అనేది మేము కోరుకుంటాం. సో మీ అందరి సమక్షంలో మేము పాడినందుకు మా జన్మధన్యం. మేము తరించిపోయాం. ఏడవాలనిపిస్తుంది, ఏడుపు రావట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీ అందరూ డైలాగ్ గుర్తొస్తుంది. రవితేజ అంటారు కదా, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అండి. సో సమీర్ గారు, మీరు చెప్పండి. సో అప్రాక్సిమేట్లీ ఆన్ డైలీ బేసిస్ ఎంత ఎర్నింగ్ అవుతుంది? యాక్చువల్లీ మేడం డైలీ మాకు డ్రైవర్ 1500 ఉంటుంది మేడం. తర్వాత మేము మా ఉన్నటువంటి జనరేటర్ లో పెట్రోల్ కొట్టించుకోవాలి కాబట్టి అదొక 500. 3000 పైన వస్తే మాకు ఏదైనా మిలిగే అవకాశం ఉంటుంది. సో ఒకప్పట్లో చాలా వరకు బాగా ఈ కోవిడ్ కంటే ముందు కూడా మాకు అవకాశాలు దొరికేవి. బర్త్డేస్, మ్యారేజెస్ అండ్ వినాయక చవితి టైంలో బాగా పిలిచేవారు. కోవిడ్ తర్వాత కొంచెం తగ్గిపోయాయి. సో అవకాశాలు రావట్లేదు కదా, ఏం చేద్దామని ఆలోచిస్తే ఇలా షో చేస్తున్నాము. షో చేస్తే అట్లీస్ట్ బ్యానర్ చూసైనా సరే వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు కదా, వీళ్ళని తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పి అనుకుంటారు కదా అని ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు నెలలో ఒకటి అలా దొరుకుతున్నాయి. సో ఈ షో ద్వారా ఇంకా ఏమైనా ముందుకు జరిగి ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ దొరకాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అమౌంట్ అనేది స్టడీకి అండ్ ఫ్యామిలీకి రెండు విధాలుగా యూజ్ చేసుకుంటున్నాం మేము.
మీరైతే చాలా బాగా పాడారు. నా ఇంటి ఫంక్షన్ నెక్స్ట్ మంత్ ఉంది. సో నా ఇంటి ఫంక్షన్ కి మీరే మా ఇంటికి వచ్చి పాడాలని ఫస్ట్ నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్. ఎందుకంటే మీరు 3000 4000 అట్లా చెప్పి కష్టపడుతున్నాం అని చెప్పారు. 30,000 నేను ఇచ్చి మా ఇంట్లో పాడిపించుకుంటా నెక్స్ట్ మంత్. అడ్వాన్స్ కూడా ఈ రోజే ఇస్తాను మీకు. మీ డేట్ బ్లాక్ చేసుకున్న ఈ రోజు నుంచి ఫుల్ బిజీ అయిపోతారు మీరు. వీళ్ళతో పాటు ఇంకొక స్పెషల్ సింగర్ ఉన్నారు మనకి. సో తన పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. ఎవరు తను? తను వస్తే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ ద సర్ప్రైజ్. సర్ప్రైజ్ ప్యాకేజ్ అయితే వచ్చేసారు. సో సర్ప్రైజ్ గారు మీ పేరు? రాజు అండి. వెల్కమ్ రాజు గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ మేడం. మీ పాట కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాము. తప్పకుండా సో అండి. మీరు పాడే ముందు సుబ్రహ్మణ్యం గారికి అండ్ మేడం కి అండ్ ఇంకా సమీర్ గారికి కూర్చోపెడదాము. ఓకే మేడం. సో రాజు గారు ఫస్ట్ మీ పాట విందాము, దాని తర్వాత మాట్లాడదాము. తప్పకుండా మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిగా, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకొని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చిటికిన విత్తనంలో వంశవృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికి. బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే. అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి సగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొత్తిగా, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీసే. స్వర్గాదపి గరీసే. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లిదే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీసే. స్వర్గాదపి గరీసే. నీ తల్లి మోసేది నవమాసాలేరా. ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. కారుణం గల కొరివితో తీరేదిరా. ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా. త్యాగానికి మరో రూపు నువ్వురా. జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీసే. స్వర్గాదపి గరీసే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే.
కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను సహకమిస్తూ నాతో నేను భ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది. రాజు గారు, మేడం. బస్ లో మీరు ఒక పాట పాడారు. అవును మేడం. ఆ పాట నుంచి కొన్ని లైన్స్ మా కోసం లైవ్ లో. తప్పకుండా మేడం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరమశమా ఓ కంఠమముగన్మా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటిగా సరదాగా నా గాలి పాట వినుమా. సూపర్ టాలెంట్, సచ్ అన్ ఇన్స్పైరింగ్ సోల్. అండ్ మీ పాటలు వినిన తర్వాత కీర్వాణి గారు అండ్ తమన్ గారు మీ గురించి మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ సినిమాలో మీరు పాట పాడతారని మాట కూడా ఇచ్చారు. Yes. అండ్ అలాగే పలాస సినిమాలో పాడాను మేడం. రఘుకుం చేశారు నన్ను ఫోన్ లో నా ఇలా ఇలా చేతిలో విని నాకు ఫోన్ లోనే చెప్పి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒరే నువ్వు చేతులు బాగా వేస్తున్నావురా, నీకు అవకాశం ఇస్తాను, నువ్వు పాడతావా పలాస సినిమాలో అంటే పాడతానని చెప్పా. సరే అని చెప్పి స్టూడియోకి పిలిచారు, పాడించారు మేడం. అండ్ అఫ్ కోర్స్ మీరు పాటలు పాడేటప్పుడు ఆ పాటల్లో ఉన్న ఎమోషన్స్ తో అందరు ఇక్కడ కనెక్ట్ అయ్యాము. కానీ ఇద్దరు మాత్రం నాన్ స్టాప్ గా చాలా ఎమోషనల్ అయ్యారు. ఒకళ్ళు వచ్చి విజయ గారు, ఇంకోళ్ళు వచ్చి మా తేజస్విని గారు. సో ఫస్ట్ విజయ గారు, ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలిచి ఇలాగా నేను బాధపడతాను అనుకోలేదు. సంతోషంగా హ్యాపీగా సరదాగా ఉండి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇది లైఫ్, దీని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. మనకు ఎంతున్నా ఏమి లేదో దానికోసమే ఆలోచిస్తాం, దానికోసమే ప్రాకులాడతాం. కానీ ఇలా చూసినప్పుడు ఇంత మంచి టాలెంట్స్ వీళ్ళ ముందర నా వరకైతే ఐఎమ్ నథింగ్. నేను 1400 సినిమా చేశాను. కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఎంత బాధగా ఉందంటే నా గుండె బరువు ఎక్కింది. భగవంతుడు మీకు ఎంతో టాలెంట్స్ ఇచ్చారు, మాకన్నా ఎక్కువ టాలెంట్స్ ఇచ్చారు మీకు. మీరందరూ ఇంకా ఇంకా మంచి పాటలు పాడుతూ అందరినీ ఎంకరేజ్ చేయాలని వీలైనంత వరకు నా వరకైతే నేను కూడా మిమ్మల్ని పిలిపించి పాడించుకుంటాను. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. థ్యాంక్ యూ మ్యామ్. తేజస్విని. సార్ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 2 weeks ago మా నాన్నగారు చనిపోయారు. అండ్ ఆయన ఫేవరెట్ సాంగ్ జగమంత కుటుంబం. సో మీరు పాడి నాకు అది గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టులందరికీ అండ్ చూస్తున్న జనాలందరికీ ఇన్స్పిరేషన్ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ
ఆర్ట్ ని పర్సీవ్ చేయడం, రోజు పొద్దున్నే లేచి మన ఫుడ్ కోసం మన టాలెంట్ ని యూజ్ చేసి బతకడమే లైఫ్. నాకు తెలిసి కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా అందరూ కష్టపడుతున్నారు. అండ్ అన్ని ఉండి మనం ఏదో లేదని ఏడుస్తుంటాం రోజు పొద్దున్న లేచి. అలా ఏడ్చే వాళ్ళందరికీ ఐ థింక్ ఇస్ అ వేకప్ కాల్. సార్ నాకు ఇంకా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నాలో ఉన్న అంటే రాయిలా మారిపోయిన నా హార్ట్ ని కూడా మీరు ఏడ్పించగలిగారంటే మీ టాలెంట్ లో ఏదో పవర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజుతో పాటు ఇంకో స్పెషల్ పర్సన్ ఉన్నారు ఇక్కడ మనతో, విచ్ ఇస్ నన్ అదర్ దెన్ రాజు గారి మమ్మీ ఇక్కడ ఉన్నారు. సో రిక్వెస్టింగ్ హర్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అయ్యో గింతున్నప్పుడు తను బాలసుబ్రహ్మణ్యం ఏడ్చాడు. ఇక ఆడికెళ్ళి మళ్ళా సార్ అనుకున్నాం, రామసార్ సార్ పోతే ఇక ఆయన నేను అడిగిండు, సారు నేను బాలసుబ్రహ్మణ్యం కలవాలి సార్ అంటే, కల్పిస్తారా మన క్లాస్కి వస్తాడు అంటే సార్ కల్పించిండు. అప్పుడు ఆనందమయ్యాడు. ఏమైనా బాలసుబ్రహ్మణ్యం 7 కంటే సార్ తనకి తోలుకపోతున్నామ్మా, 7 కంటే అడిగి తోలుకపోతున్నా, జర్ర తోలుకపోకపోతే ఏడుస్తుడు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ అని చెప్పలేను కానీ, సో ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా చిన్న విషయాలకి ఏదో ఫేస్బుక్ లో కమెంట్ పెట్టలేదనో, ఉప్మాలో ఉప్పు సరిగా లేదనో, ఏంటండి ఇవి కష్టాలా? సో ఇంత చిన్న విషయాలకి పెద్ద అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. అవసరం లేదు. వీళ్ళని చూసి అసలు వీళ్ళతో పోల్చుకుంటే ఎక్కడున్నాం, దేవుడు ఎంత ఇచ్చాడు మనకి. సో దయచేసి చిన్న విషయాలకి మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. ఈ 4 సింగర్స్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఆ అమ్మని అబ్జర్వ్ చేయండి. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫేస్ మీద స్మైల్ ఎప్పుడు పోదండి. సో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాళ్ళకి, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది చాలా మనకి ఇన్స్పైర్ అవ్వడానికి చాలా ఉంది. ఫ్యూచర్ చెయ్యాలనుకుంటే ఎన్నో చేయొచ్చు. చిలకమ్మ చూడ 2 కాళ్ళు 2 చేతులు లేవు. ఈ రోజు సెలబ్రిటీ, తను స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మ్ చేసింది. అంతకంటే తక్కువ మనం. అబ్సల్యూట్లీ. సో ప్లీజ్ పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి. బి స్ట్రాంగ్. ఇంకో స్పెషల్ పర్సన్ గురించి మనం మెన్షన్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఈజ్ నన్ అనదర్ దెన్ మా సాకేత్ గారు వాళ్ళ ఫాదర్ రామచారి గారు. అండ్ చాలా వరకు ఇట్లాంటి ఇష్యూస్ లో ఆయన ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి ఇట్లాంటి వాళ్ళని హెల్ప్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ నిజం చెప్పాలంటే ఇట్లాంటి హ్యాపీ సోల్స్ ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్ళాలి. ఎందుకంటే పుడతామా ఏంటి మళ్ళీ? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. ఎలా అనిపిస్తుంది రాజు, ఇప్పుడు ఇలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? టాలెంట్ అనేది మనలో ఉంటుంది సార్. అంటే ప్రతి దాంట్లో ఇబ్బంది పడకూడదు. ప్రతి దాంట్లో ఇబ్బంది పడితే ఏమవుద్దంటే మనకి ఇంకా టెన్షన్ వస్తుంది, డిప్రెషన్స్ వస్తుంది, ఏదో చేసుకోవాలన్నంత ఇది వస్తుంది. కానీ అలా చేసుకుంటే చాలా తప్పు సార్. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన లైఫ్ ఇది, మనం దాన్ని అంతం చేసుకోకూడదు. మన లైఫ్ ని మనం చూసుకోవాలి, అలాగే ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇది నా మాట. పడతామా ఏంటి మళ్ళీ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. రాజు గారు, కీప్ ఇన్స్పైరింగ్ us. Thank you so much for coming on Sridevi Drama Company. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే.